మరీ ఎక్కువ ఈరోజు అంటే ఇంతకుముందే అరౌండ్ 7 o'clock ఆ టైంలో కూకట్పల్లి పోలీస్ స్టేషన్ నుంచి ఒక 0 FIR అనేది బేగంపేట పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. దీంట్లో ఒక విక్టిమ్ కూకట్పల్లి ఏరియాలో ఉండే విక్టిమ్ని పెళ్లి చేసుకుంటా అని చెప్పి అతనితో పాటు కొంత ఫ్రెండ్స్ అందరూ కలిసి బేగంపేట ఏరియాలో ఒక అపార్ట్మెంట్లో సామూహికంగా రేప్ చేసిండ్రని చెప్పి ఇందులో కంప్లైంట్. ఇక్కడితో పాటు మన పంజాగుట్ట ఏరియాలో కుందన్బాగ్ ఏరియాలో కూడా అక్కడ కూడా ఇదే విధంగా చేసిరని కంప్లైంట్. దాని మీద కూకట్పల్లి PS వారు 0 FIR కింద 71 and 123 PNS కింద కేసు రిజిస్టర్ చేసి బేగంపేట PSకి పంపించడం జరిగింది. దీని మీద మేము ఇక్కడ రిజిస్ట్రేషన్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇది ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఇన్వెస్టిగేషన్లో మనకు వాస్తవంగా ఏం జరిగింది అనేది అవి బయటపడతాయి. అమ్మాయి ఎటువంటి వివరాలు అందిస్తున్నారు? ఇది ఎంతవరకు నమ్మాలి, ఎంతవరకు నమ్మకూడదు అంటే ఏం చెప్తారు? అయితే అమ్మాయి కంప్లైంట్లో ఇవ్వటం జరిగింది. కొంతమంది పేర్లు కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇది FIR అయితే ఇక్కడ ఇప్పుడే FIR కట్టడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇంకా ఇన్వెస్టిగేషన్ పూర్తి కాలేదు. ఇన్వెస్టిగేషన్ అయ్యి మనకి ఏమైనా ప్రిమా ఫేసి ఎవిడెన్స్ ఉన్న తర్వాత అప్పుడు నేరస్తుల గురించి మేము తదుపరి చర్యలు ఉంటాయి. ఇంకేమి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయలేదు. ఇంకా ఇప్పుడే FIR రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. తర్వాత ఎవరైనా విట్నెస్ సంబంధించింది, తర్వాత మెటీరియల్ ఎవిడెన్స్ ఇవన్నీ కూడా రికార్డ్ చేయాల్సి వస్తుంది. దాని తర్వాత మనం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. అది వెరిఫై చేస్తున్నాం. పిటిషన్ లింక్ ఇవ్వలేదు, దాంట్లో లేదు, వెరిఫై చేస్తున్నాం. నెల్లూరు తీసుకెళ్తే వాళ్ళ అక్క ఏమనిందంటే నువ్వు అంటే నవాజ్ నీకు తలాక్ చెప్తాడు, వాళ్ళ దాంట్లో 3 సార్లు తలాక్ అవుతే వదిలేసినట్టంట వాళ్ళ. సార్ అలానే స్పెషల్ యాక్ట్ ప్రకారం అయ్యింది. కుకట్పల్లి రిజిస్టర్ ఆఫీస్లో అయ్యింది. హిందూ మారిపోయని చెప్పి సర్టిఫికెట్ చూపించారు. వాళ్ళ మమ్మీ ఒప్పుకోదని చెప్పి నన్ను ముస్లింలా కన్వర్ట్ చేయాలని చెప్పి కన్వర్ట్ చేశారు నన్ను. అదే వాళ్ళ అక్కేమో ఇలా తలాక్ చెప్పిన తర్వాత నువ్వు ఎవరితో అయినా వెళ్ళాల్సి వస్తుంది మా ఫ్యామిలీలో, వాళ్ళ అన్న అయినా తమ్ముడైనా సంబంధం లేదు, మా దాంట్లో ఇలానే ఉంటుంది ముస్లిమ్స్ దాంట్లో అని చెప్పి చెప్పాడు వాళ్ళ అక్క వాళ్ళు. వాళ్ళ అమ్మ వచ్చి ఆ రోజు కల్మా చదివించారు నాకు, నమాజ్ ఖురాన్ చదివించేవాళ్ళు. ఇది నేను వెజిటేరియన్, నేను నాన్ వెజ్ తిన్నాను. అయితే బలంక్ అని చెప్పి మటన్ సూప్ అని చెప్పి తీసుకొచ్చారు, కానీ అది తాగనని చెప్తే మేము బీఫ్ తీసుకొచ్చాం, నువ్వు తినాలి, ముస్లిమ్స్ దాంట్లో తినిపిస్తామని చెప్పి తినిపించారు. ఆపారు, ఆపి బుక్ చేసుకున్నాను ఆటో. అప్పటికి నేను చేసుకుంటే అక్కడ గేట్ ముందు నించొని 3 క్వశ్చన్లు అడిగింది ఆమె. అంటే ఇలా వాళ్ళు ఎక్కడ ఏం చేశారు, అంటే ఏ ప్లేస్లో అయ్యింది అని చెప్పి ఆ 3 క్వశ్చన్లు అంతే. ఇది జూన్లో అయ్యింది పెళ్లి. ఇప్పుడు ప్రెసెంట్ కుకట్పల్లి వాళ్ళు అయితే బేగంపేట వెళ్ళండి అని చెప్పి అన్నారు. సార్ వాళ్ళు చెప్పాను, ఇక్కడ సార్ ACP సార్ వాళ్ళకి చెప్పాను ఏం జరిగింది. సార్ వాళ్ళు మొయినాబాద్లో కూడా పంపిస్తామని అన్నారు. ఇక్కడ ఏం యాక్షన్ తీసుకున్నారు ఇంకా తెలియదు. కుకట్పల్లిలో అయితే ఏం యాక్షన్ తీసుకోలేదు. చంద్రశేఖర్ సార్ కానీ దీక్షిత మేడం కానీ అసలు ఏం స్టేట్మెంట్ కూడా నోట్ డౌన్ చేసుకోలేదు. వాళ్ళు తెలీదు ఎక్కడ ఉన్నారో అతను, వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎక్కడ ఉన్నారో తెలియదు కరెంట్గా. అవును.
అదే షాప్ రెంట్కి వచ్చారు. వాళ్ళందరూ నిఖిల్ అనే అబ్బాయి, ఇంకా సాగర్ అని, ఇమ్రాన్, చింటూ, షారుఖ్, మునావర్, ఇస్మాయిల్, సోహెల్ మెయిన్ అందులో. వాళ్ళ అక్క రేష్మ, వాళ్ళ మమ్మీ అంటారే నసీం అని చెప్పి, ఇమామ్ అని చెప్పి మామ వచ్చాడు, సుధీర్ అని, వీళ్ళందరూ ఇందులో కలిసి ఉన్నారు మొత్తం. వాళ్ళు బిజినెస్ అన్ని హైదరాబాద్కి వచ్చారంట సార్. ఆ బిజినెస్ ఏంటంటే ఇక్కడ అకౌంట్స్ తీసుకొని బయట కంట్రీకి సప్లై చేస్తారంట. ఫ్రాంచైజ్ లాగా పెట్టి ఆ ఫ్రాంచైజ్ లాగా క్రియేట్ చేసి, నిజం బిజినెస్ లాగా క్రియేట్ చేసి, ఆ అకౌంట్స్ తీసుకొని పెద్ద పెద్ద అకౌంట్స్ అంటే పెద్ద అకౌంట్స్, పెద్ద ట్రాన్సాక్షన్ అయ్యే అకౌంట్స్ తీసుకొని ఆ అకౌంట్స్ వేరే కంట్రీకి ట్రాన్స్ఫర్ చేస్తారంట. హైదరాబాద్లో అలా 8-9 షాప్స్ అలా తీసుకున్నారంట వాళ్ళు. నెల్లూరు సార్. నెల్లూరుకి వస్తే చంపేస్తామని అన్నారు సార్. పోలీసులు చేయనివ్వలేదు సార్ నన్ను. వాళ్ళు చేయనివ్వలేదు. చేస్తే మా అమ్మని చెల్లిని చంపేస్తాము అనే చెప్పారు వాళ్ళు. వాళ్ళ అక్క వాళ్ళ అమ్మ కూడా అదే అన్నారు సార్. మా షాప్ రెంట్ కోసం ఉందంటే అలా వచ్చాడు అతను. ఫస్ట్ అలా వచ్చాడు. మా షాప్లో ఈస్టర్న్ ట్రేడింగ్ సొల్యూషన్స్ అని చెప్పి పెట్టాడు. తర్వాత వాళ్ళ తమ్ముడు, వాళ్ళందరు ఫ్రెండ్స్ అందరూ వస్తూ అందరూ స్టార్ట్ అయ్యారు అంటే ఆ ఫస్ట్ డే నుంచి. తర్వాత ఏమో మా ఆఫీస్ దగ్గర కనిపించేవాడు అతను. మా ఆఫీస్ అడ్రస్ ఎలా తెలుసు అంటే మా ఆఫీస్ కూడా ఇక్కడే అని చెప్పి చెప్పాడు. తర్వాత అతను ముస్లిం నుంచి హిందూగా కన్వర్ట్ అయినట్టు సర్టిఫికేట్ చూపించాడు. వాళ్ళ తమ్ముళ్ళు మునావర్, షారుఖ్, ఇస్మాయిల్ వాళ్ళు కూడా అదే చెప్పారు, సేమ్ కన్వర్ట్ అయిపోయాడని చెప్పాడు. వాళ్ళ అక్క కూడా వీడియో కాల్ చేయించారు, వాళ్ళ అక్కతోటి మాట్లాడించారు. వాళ్ళ అక్కకి ఓకేనా అంటే ఓకే మాకు, మేము తొందరలోనే వచ్చి కలుస్తామని చెప్పారు. అడ్రస్ అడిగితే, ఫోన్ నెంబర్ అడిగితే ఇవ్వలేదు అప్పుడు. ఇలా దాని తర్వాత మోయినాబాద్కి రిసార్ట్కి వెళ్ళాలి, వాళ్ళందరూ వస్తున్నారని చెప్పి తీసుకొని వెళ్ళారు. ఇక్కడ రిసార్ట్కి వెళ్తే ఎవరు రాలేదు. ఎందులో కల్పించారో ఏంటో తెలీదు. నేను ఆ రోజు అన్కాన్షియస్లో అయిపోయాను. దాని తర్వాత నా ఫొటోస్, వీడియోస్ నాకే చూపిస్తున్నాడు అతను. నువ్వు బయటికి ఏమన్నా చెప్తే ఇలా ఇలా అయ్యిందని చెప్పి నేను ఇవన్నీ బయట అన్ని సోషల్ మీడియాలో అన్నిట్లో ఇచ్చేస్తాను అని చెప్పి అతను అన్నాడు. తీసుకున్నాను. 25 lakhs తీసుకున్నారు. ఒకసారి హవాలా నోట్ పోయిందని చెప్పి వాళ్ళ తమ్ముడు వచ్చి తీసుకున్నాడు. దాని తర్వాత బిజినెస్ అని చెప్పి తీసుకున్నాడు. తర్వాత ల్యాండ్ నా పేరు మేము తీసుకుంటున్నారని చెప్పి తీసుకున్నారు. ముతుడులో గోల్డ్ పెట్టారు. మాకు 9 తులా గోల్డ్ వరకు పెట్టారు. ల్యాండ్ కొంటున్నానని చెప్పి ఫస్ట్ మమ్మీ ఇది చైన్ అమ్మి తీసుకున్నారు వాళ్ళు. ఫస్ట్ July 28కి మ్యారేజ్ అయ్యింది. అప్పుడు ఎందుకు అంటే వాళ్ళు మాకు ఎవరు లేరు, మేము అమ్మ నేను అంతే, ఎవరు లేరు మాకు. వాళ్ళు ఏం చెప్పారు, మా మమ్మీని చెల్లిని చంపేస్తాము, అది న్యాచురల్ డెత్ లాగా చేస్తాము, నువ్వు బయట ఎక్కడ చెప్పినా అని చెప్పి అని అన్నారు. పోలీస్ స్టేషన్కి కూడా వచ్చారు వాళ్ళు మొన్న March 6th రోజు. అక్కడ కూడా అలానే చూపించారు, నువ్వు ఏది బయటకు చెప్పొద్దు అని చెప్పి అని అన్నారు. పోలీసులు భరోసా సెంటర్ అని చెప్పి పంపించారు. అక్కడ స్టేట్మెంట్ ఇవ్వాలని చెప్పి తీసుకెళ్లారు. దీక్షిత మేడం అని చెప్పి తను వస్తుందని చెప్పి పంపించారు. తను ఏం రాలేదు అక్కడ. దీక్షిత అని ఆమె ఏం రాలేదు. 5 o'clockకి వచ్చింది. తను వచ్చి ఏమైంది, ఎందుకు అలా వెళ్ళిపోతా అని అంటున్నావు, కొంచెం సేపు ఆగలేవా నువ్వు అని చెప్పి దీక్షిత మేడం అన్నారు. అనిన తర్వాత మేడం స్టేట్మెంట్ తీసుకొని, మా షుగర్ పేషెంట్ మా మమ్మీ అక్కడ ఏడుస్తున్నారు, ఎక్కడ వెళ్ళిపోయారు ఏంటని. వాళ్ళ
కొంచెం